గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ కొన్ని టమాటాలు హార్వెస్ట్ ఉన్నాయి. ఇది హార్వెస్టింగ్ వీడియో. కొన్ని హార్వెస్ట్లు చూపిస్తాను. ఇది చెర్రీ టమాటా అండి, తీగజాతి. ఇలా పెద్దగా, చాలా పెద్దగా అయిపోతుంది. బోల్డ్ టమాటాలు వస్తాయి. ఇవి పుల్లగా ఉంటాయి. సో దాన్ని బట్టి వాడుకోవాలి మనం. ఇక్కడ చూసారా, ఇంకా ఉన్నాయి. ఈ కలర్లో ఉండగా కూడా మనం కోసేసుకుంటే వేరేవి మళ్ళీ సిద్ధం అవుతాయి. ఇది చూసారా, ఈ కలర్లో కూడా మనం కోసేసుకోవాలి. ఇవి మంచిగా పండినవి. ఒక సీతాఫలం కూడా కోసానండి. కోస్తూ ఉంటే తీలేపోయాను, ఎందుకంటే ఆల్రెడీ చెట్టుకే పండిపోయింది. ఇంకో సీతాఫలం ఏమో పక్షి తినేసింది. ఎంత నీట్గా తిందో, గింజ గింజ అన్నీ కింద పడేసి. ఇంకోండి టమాటాలు రావడం మొదలెట్టే, పండడం మొదలెట్టే. ఇవి దేశీ వెరైటీ, చాలా పుల్లగా ఉన్నాయి. ఇవి కూడా కోసేసుకోవడం బెటర్. ఇలాంటివి ఇవి చూడండి, పక్షి ఎలా తినేసిందో. వాటికి కూడా కొన్ని, ఇది కూడా తిని, అబ్బా, వీటిలో వేసేస్తే తినేస్తాయి. ఇక్కడ దేనికి చూసారు ఎలా వచ్చాయి. భలే గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి టమాటాలు కూడా. ఈసారి టమాటా 3 వెరైటీస్ ఉన్నాయి. ఇదొక వెరైటీ, ఇంకోటి హైబ్రిడ్. చూసారా బరువుకి ఎలా పడిపోయిందో, మళ్ళీ ఎలబెట్టాలి దాన్ని. ఇదో వెరైటీ. అండ్ ఇందాక చూపించిన చెర్రీ టమాటా. క్యారెట్ విడిగా పెడితే చూసే ఎంత బాగా వస్తుందో. ఈసారి తీసి దీనిలో గుంపుగా వేసేసి తీసి మళ్ళీ విడివిడిగా పెట్టాను. ఇదొక బ్యాచ్. అండ్ బీరకాయలు మొదలయ్యండి. ఇదిగోండి పిందెలు వస్తున్నాయి. నేతి బీరకాయలు కూడా వస్తున్నాయి. పాలినేట్ చేస్తే బాగా వస్తాయండి, కానీ మనకి టైం ఎక్కడిది. ఇదేమో ఈ పువ్వులు పొట్లకాయ పువ్వులు కూడా వస్తున్నాయి. కలగాపులుగా ఉంటారు చూడు, అలా ఉంది. అన్ని తీగలు పెట్టేశాను, ఏదొస్తే అది వస్తుంది. సరే, బీర పువ్వులు భలే అందంగా ఉంటాయి, ఎల్లో కలర్లో, చాలా బాగుంటాయి. ఇందాక కోసం సీతాఫలం, ఇది ఈ చెట్టుది. ఇది రెడీ అవుతోంది, చూద్దాం. ఇది చెట్టుకి రెడీ అవుతుందేమో అని అట్టే పెట్టాను. మీకు ఇందాక చెప్పాను చూడండి, చక్కగా తినేసిందని. అదిగో కనిపిస్తుందా, శుభ్రంగా తినేసింది. మనకి ఆ పక్కన 2 రెడీ అయ్యాయి, అవి కోసుకుందాం. అలా ఉంటాయండి పక్షులతో. అవి వాటికి మనకి మాట 2, వాటికి కూడా పెంచుకోవాలి మనం. పాపం అవి కూడా జీవించాలి కదా. ఇక్కడ బీరకాయ షేప్లెస్గా వచ్చింది, ముదిరింది కూడా. ముదిరడం అంటే ఇంకా రెడీ అయింది, దీన్ని కొయ్యాలి.
కత్తిరి తెచ్చి వస్తాలేండి, రావట్లా చేత్తో. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇలా ఫ్రెష్గా కోసుకోవచ్చండి మన ఇంట్లో పండించుకుంటే. అండ్ దట్టు నాకు లేతవి ఇష్టం బాగా. సో గింజ కట్టకుండా, కొంతమందికి బాగా గింజ కట్టాక వండుకుంటారు ఆ గింజలతో సైతం, అది ఒక వెరైటీ. నాకు ఇలా లేతగా కూడా ఇష్టం. పైన ఉన్నాయి కొన్ని, అవి కూడా కొయ్యాలి. ఓకే, అదిగోండి. అన్ని వంకాయలు ఉన్నాయండి. వంకాయలు ఇంకా అయిపోతున్నాయి. ఇవి పెరీనియల్ అంటారు, అంటే నేను 1 year బ్యాక్ పెట్టిన మొక్కలు అన్నమాట. ఇంకా అలాగే కాయలు వస్తూనే ఉన్నాయి. అండ్ దాన్ని కాపాడుకోవాలి, ఎందుకంటే మీలీ బగ్స్ పడతాయి, రకరకాలు, ఇంకొకటి కాదు బోల్డ్ అన్ని, పేను బంక పడుతుంది. వాటన్నిటి నుంచి అలా కాపాడుకుంటూ వస్తే ఇన్ని బతికాయి. ఇక్కడ లెటర్స్ చూసారా, గుంపుగా బలి వచ్చింది. ఒక్క మొక్క బతికితే దాన్ని విత్తనాలు చేసుకొని నేను ఇలా రెగ్యులర్గా వేసుకుంటున్నాను. భలే ఆనందంగా ఉంది లెటర్స్. వంకాయ